డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. వరుసగా 9 విజయాలతో అరుదైన రికార్డు సృష్టించిన ఆయన ఇప్పుడు తన 10వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈసారి ఆయన ఒక క్రేజీ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కలిసి నటించబోయే ఈ భారీ ప్రాజెక్ట్ ను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. యాష్ వెంకీ అనిల్ 5 మరియు యాష్ ఎన్కేఆర్ XAR యాష్ ట్యాగ్లతో చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తొలి చిత్రం పటాస్ ద్వారా కళ్యాణ్ రామ్ ను డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి తర్వాత వెంకటేష్ తో కలిసి F2, F3 వంటి విజయాలను అందించారు. తాజాగా వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు విజయోత్సవంలోనే తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం విశేషం. మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో వెంకటేష్ గారితో మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారితో కలిసి 2027 మొదటి పండక్కి వస్తున్నాం అని అనిల్ ట్వీట్ చేయడంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. కథను ముందుగా ఇతర భాషా నటులకు వినిపించారనే వార్తలు వినిపించినప్పటికీ చివరకు కీలక పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ను ఎంపిక చేశారు. నందమూరి దగ్గుపాటి కుటుంబాల కాంబినేషన్ లో వస్తున్న ఈ మల్టీ స్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వెంకటేష్ నటించిన చింతకాయల రవి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన కళ్యాణ్ రామ్ వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైనట్లు సమాచారం. టైటిల్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని అనిల్ ముందుగానే సంకేతాలు ఇచ్చాడు. ప్రొడ్యూసర్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే 2027 సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ కావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ రేట్స్ లో భారీ పోటీకి సిద్ధమవుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి తన 10వ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ కొడతారా అన్న చర్చలు మొదలయ్యాయి. ఇండస్ట్రీ వర్గాలు ఈ ప్రాజెక్ట్ ను ఇప్పటికే టాప్ ఆఫ్ ది టాలీవుడ్ గా పేర్కొంటున్నాయి.